ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు. కానీ అవేవీ బాహుబలి వంటి భారీ హిట్ అందించలేకపోయాయి. ఇక ఇదే సమయంలో కేజీఎఫ్ సినిమాతో విధ్వంసం సృష్టించిన ప్రశాంత్ నీల్తో ప్రభాస్ సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ప్రభాస్ రేంజ్ కటౌట్కి, ప్రశాంత్ నీల్ టేకింగ్కి ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే. సలార్ సినిమా విడుదలకు ముందు అందరికీ ఇదే అనిపించింది. అన్నట్టుగానే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ విడుదల తర్వాత బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఈ సినిమా చివరిలోనే సలార్ 2 గురించి అనౌన్స్ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో హోమ్లే ఫిలిమ్స్ ఆసక్తికరమైన అప్డేట్ను ఇచ్చింది. సలార్ 2కి సంబంధించిన డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేసింది. శౌర్యాంగ పర్వంలో ఎలాంటి అంశాలు ఉండొచ్చనే విషయాలపై హింటిస్తూ ఒక వీడియోను కాసేపటి క్రితం విడుదల చేసింది. అందులో ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సర్ యుద్ధం చేయటానికి సిద్ధమైంది. ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ దేవా అదే కుర్చీని వరదాకు ఇస్తానని మాటిచ్చాడు. కానీ దాని మీద కూర్చొనే హక్కు దేవాది అంటూ సాగిన డైలాగ్ ప్రోమో అదిరిపోయింది. ఖాన్సర్ కుర్చీ మీద దేవా కూర్చుంటాడా, లేక ఇచ్చిన మాట కోసం వరద వెనక నిలబడతాడా అనే సందేహంతో పార్ట్ 2పై ఈ ప్రోమో మరింత ఆసక్తిని పెంచేసింది. 34 సెకన్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది.